హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అధికారికంగా ఎలాంటి రాత పరీక్షలు లేకుండా పర్మనెంట్ ప్రభుత్వ గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేవలం 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి మీకు ఈ యొక్క సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారికి సికింద్రాబాద్ డివిజన్లలో పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు 45,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అఫీషియల్గా యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 3 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్స్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు, మీరంతా చూసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లెవెల్ 3 అండ్ లెవెల్ 2 ప్రకారం సాలరీ అనేది వస్తుందంటే మనకి గ్రేడ్ పే స్కేల్ అని ఇక్కడికి ఇచ్చారు కదా. ఇది మనకు గ్రేడ్ పే స్కేల్ లెవెల్ 3 ప్రకారం, అలాగే లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ అనేది దాదాపుగా 23,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి. మీకు అవన్నీ కలుపుకుంటే దాదాపుగా 45,000కి పైగా సాలరీ అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్, యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి 21 వేకెన్సీని రికమెండ్ చేస్తున్నారు. గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి ఏమో 40 వేకెన్సీ ఉన్నాయి. గ్రూప్ డి పోస్టులకు సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉండాలి. అది కూడా జనవరి 1, 2025 నాటికి మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, మీకైతే దీనికి ఏజ్ రిలాక్షన్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ ఛాన్స్ అనేది ఉంది. అలాగే 10th క్లాస్ అర్హతతో పాటుగా మీకు ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, 10థ్తో పాటుగా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది. ఫ్రెండ్స్, మీకు 10th క్లాస్ ఉన్నా కూడా ఏం కాదు, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఇంటర్మీడియట్ చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళకు 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. దాంతోపాటుగా మీకు స్పోర్ట్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది తప్పకుండా కావాలని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకు స్పోర్ట్స్ ట్రయల్స్కి సంబంధించి విభాగంలో సర్టిఫికేట్ ఉంటుంది. దానికి సంబంధించి రిలేటెడ్గా ఇక్కడ మనకి వేకెన్సీ ఉన్నాయి కదా, వేకెన్సీని బట్టి కూడా ఇక్కడ స్పోర్ట్ ట్రయల్ చేసేటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఏదైతే స్పోర్ట్ అచీవ్మెంట్ ఉంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వాటన్నిటిని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి టోటల్గా సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే గేమ్ స్కిల్కి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్, డ్యూరింగ్ ట్రయల్కి సంబంధించి 40 మార్క్స్, ఫిట్ క్యాండిడేట్కి సంబంధించి 25 మార్క్స్, నాన్ ఫిట్ క్యాండిడేట్కి సంబంధించి బిలో 25 మార్క్స్ అనేవి కేటాయిస్తారని ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఒక రిక్రూట్మెంట్ సంబంధించి ఈ విధంగా సెలెక్షన్ అనేది చేస్తారు. టోటల్గా మనకి 100 మార్క్స్ సంబంధించి సెలెక్షన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత రావాలని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ లెవెల్ 1 పోస్టులకు మీరు ఒకవేళ అప్లై చేస్తే 60 మార్క్స్ అనేది రావాలి. లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకు అప్లై చేస్తే 65 మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ డేట్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకైతే ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఉన్నది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే
ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్ అండ్ మైనారిటీ అండ్ ఎకనామికల్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులకు 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఏ పోస్టులకు ఏ సర్టిఫికేట్ కావాలని చూసుకుంటే ఇక్కడ వివిధ డివిజన్లలో ఒక వేకెన్సీని రికమెండ్ చేస్తున్నారు కదా. అథ్లెటిక్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి, అలాగే షటిల్ బ్యాట్స్మెన్ మెన్ అండ్ ఉమెన్, అలాగే బాస్కెట్బాల్, సైక్లింగ్, కబడ్డీ, అలాగే వాటికి సంబంధించి ఇక్కడ పొజిషన్ కూడా మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది పక్కనే. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ క్రికెట్కి సంబంధించి జిమ్నాస్టిక్, వాలీబాల్, అలాగే బాక్సింగ్, కబడ్డీ, అథ్లెటిక్, హాకీ అండ్ హ్యాండ్బాల్, అలాగే ఆర్చరీ, ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఇది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో గురించి నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.